2023 మహానాడులో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, జిల్లాల వరకు ఫ్రీ బస్సు పెడతాను నా అక్క చెల్లెమ్మలకి అని. కానీ ఇప్పుడు చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా 5 రకాల సర్వీసుల్లో మహిళలకి ఫ్రీ సర్వీస్ ఏర్పాటు చేశారు. కానీ ఇది ఉచిత బస్సు కాదు, పెద్ద తుస్సు అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారం, చేస్తున్న హడావుడి ఎలా చూడాలంటారు? ఇదంతా ఇందులో చూడటానికి ఏం లేదబ్బా, చూడటానికి ఏమీ లేదు. వాళ్ళ విషయాలు పట్టించుకోకుండా ప్రజారంజకమైన పాలన అందిస్తే చాలు. ఎందుకంటే మేము బతికున్నా, మేము సావలేదు, మా పార్టీ ఇంకా ఉందని తెలియజేయడం కోసమే ఇట్లాంటి పిచ్చి మాటలు వస్తుంటాయి. అసలు వీటి గురించి పట్టించుకునేది ఏంది? వీళ్ళని 11 సీట్లు వచ్చిన వీళ్ళని పట్టించుకునేది ఏంది? రాష్ట్ర ప్రజలే వద్దనుకో నీకు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాలా? ఇక నువ్వు చెప్పే ప్రతి మాట జవాబు చెప్తా కూర్చోవాలంటే రాష్ట్ర సంక్షేమం ఏం కావాలి? అవసరం లేదు మాకు. మమ్మల్ని ప్రశ్నించే హక్కు ప్రజలు ఇచ్చారు మాకు, ప్రజలే మమ్మల్ని ప్రశ్నిస్తారు, ప్రజలకే జవాబు చెప్తాం. తప్పు చేస్తే చొక్కా పట్టుకొని నిలదీయండి అని జనసేన అధినేత చెప్పాడు. ఏ నాయకుడు అని చెప్పాడా? ఏ నాయకుడు చెప్పడు. ఓకే, ఇదంతా ఓకే. మరి వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని ఎలా చూడాలంటారు? కొంతమంది వాళ్ళ నాయకురాళ్ళు కానీ, కొంతమంది వాళ్ళ కార్యకర్తలు కానీ సూపర్ లగ్జరీ బస్సులు ఎక్కి మాకు అక్కడ టికెట్ తీసుకుంటున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తే మాట మీద నిలబడరు అనే ప్రచారాన్ని ఎలా చూడాలంటారు? మరి మీరు విలేకరేగా సార్, అప్పుడప్పుడు కొద్దిగా ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్తుండండి. ఆక్యుపెన్సీ ఎలా పెరిగిందో ప్రతి బస్సుకి వెట్టి చూడండి. మీరు కండక్టర్ని అడగండి, డ్రైవర్ని అడగండి. ఈరోజు మహిళలు ఎట్లా హర్షం వ్యక్తం చేస్తున్నారంటే, ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళాలంటే 220 రూపాయలు టికెట్, వాళ్ళకి నచ్చిన ఊరు వెళ్ళటానికి, వాళ్ళ పనున్న ఊరు వెళ్ళటానికి. అదే రాను పోను 450 రూపాయలు. ఈరోజు భార్యాభర్త కలిసి వెళ్తే ఎంత ఇద్దో, ఈరోజు ఒక ఆడ మనిషి ఫ్రీ బస్సు ద్వారా వెళ్ళి తన పనులు, తన అవసరాలు చక్కగా తీర్చుకొని వచ్చి బయటకు వచ్చి హర్షం వ్యక్తం చేస్తుంది. అయ్యా చంద్రబాబు నాయుడు నీ పుణ్యమేనా అయ్యా అని. ఇదేదో 2 నెలల్లో 3 నెలల్లో పెట్టిపోయే స్కీమ్ కాదు. ఒక స్కీము, ఒక మాట సూపర్ 6లో ఒక మాట అన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తారన్న నమ్మకంతోనే అతనికి 122 సీట్లు అతను మద్దతు ఇచ్చిన వాళ్ళకి కానీ, అతనికి కానీ అన్ని మెజార్టీ ఇచ్చారు. ఇక పబ్లిక్ ఒపీనియన్ ఒకటే కూటమి ప్రభుత్వం బాగుండాలి, ప్రజలకు మంచి చేయాలి, ప్రజల మన్ననలు పొందాలి. ఇట్లాంటి తిక్కల మాటలు, పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళ గురించి పట్టించుకోకూడదు. ఎందుకంటే పట్టించుకోనంత వరకు ప్రజా సంక్షేమం అద్భుతంగా జరుగుద్ది. పట్టించుకున్న కాడి నుంచి ఏంటంటే వీడి చేసిన పిచ్చి వాగుడికి రెస్పాండ్ అవ్వాలి, వాడికి మళ్ళీ కౌంటర్ వేయాలి. నేను తప్పు చేయలేదని నిరూపించుకోవాలి. నువ్వు తప్పు చేసావో లేదో ప్రజలు నిర్ణయించుకుంటాం మేము. నువ్వెవరు 11 సీట్లు వచ్చినోడి, కనీసం చెల్లితో రాఖీ కట్టించుకోవడం చేతకానోడి, నువ్వు కూడా మాట్లాడేవాడివా? తప్పు. మీకు మానవ సంబంధాలతో సంబంధం లేదు, మీకు మనీ మనీ మనీ. రాంగోపాలవరం ఒక సినిమా తీసేస్తా, మనీ 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 అని. అట్లాంట మనీ ఇస్ ద లైఫ్, ఆయనకి డబ్బే ప్రధానం, అంతకుమించి వేరే ఆప్షన్ ఏం లేదు. ప్రతిపక్షం అనే హోదా లేని వ్యక్తి ఈరోజు కూటమి ప్రభుత్వం పైన విచ్చలవిడమైన దారుణమైన మాటలు, ఏమీ చేయట్లేదు, అంతా మోసం అని. ఆ ఫేక్ పత్రిక ఒకటి ఉందండి, సాక్షినా, ఆ పత్రిక ద్వారా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు రాసుకుంటారు. ఆ పత్రిక కొనేవాడు లేడు. ఇప్పుడు ఎవరో ఎందుకు, నిన్న నారాయణ స్వామిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేశాడుగా గత సంవత్సరం, ఆయన పోస్ట్ సీట్ విచారించింది. ఆయన ఏమంటున్నాడు, ఒక మినిస్టర్గా నిర్వహించిన వ్యక్తి, నాకేం తెలియదు కదా సార్, అంతా పై వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏం చెప్తే నేను ఆదరించా. మీరు నన్ను ప్రశ్నించొద్దు, అంతా మా పై వాళ్ళే చేశారు. మా పై వాళ్ళని వెళ్ళి మీరు విచారించండి. పై వాళ్ళని వెళ్ళి విచారించాలని ఏదైనా విలేకరి వెళితే వాళ్లకు నచ్చిన ఛానల్స్నే పిలిపించుకుంటారు, తిరిగి ప్రశ్నించే ఛానల్స్ని పిలిపించుకోరు. వాళ్లకు నచ్చిన ఛానల్స్ని పిలిపించి వాళ్ళు చెప్పదలుచుకుంది ఏందో పబ్లిక్లో వదులుతారు. పబ్లిక్ అసలు పట్టించుకోవట్లేదు వాళ్ళని, అసలు పట్టించుకోవట్లా. నిన్నగాక మొన్న వికలాంగుల పింఛన్లు తీసేశారు. కొన్ని వందల మంది ఊరేసుకున్నారు, నెలకొచ్చే డబ్బులు రాక వికలాంగుల్ని అన్యాయం చేశారు. ఇలా చేయటం భావ్యమేనా అని చెప్పి అన్నారు. మీరు ఇవాళ చూసారో లేదో, ఒక పేపర్లో ఉంది, సత్యసాయి జిల్లాలో ఒక చెయ్యి కాలర్ తీసేసేసి, షోల్డర్ తీసేసి వదిలేసేసి వికలాంగుడిగా పింఛను పొందాడు అతను వైసీపీ హయాంలో. ఇప్పుడు అర్హులకి అందటం అనేది భగవంతుడు అది చేయాలి, అనర్హులకు అందటం అంటే ఇంకో నోటికాడ ముద్దలాగి నీకు పెట్టడమేగా. పక్క ఫోటోలో ఏం చేశాడు, పొలం పనులు 2 చేతులతో పొలం పనులు చేసుకుంటా కూర్చున్నాడు.
మొన్న వాడెవడో టవర్ ఎక్కాడు, వికలాంగుడు టవర్ ఎక్కారండి, నా పింఛన్ రద్దు చేశారు సార్, నాకు తిరిగి పింఛన్ మరి నాకేం అర్థం కావట్లేదు. అసలు వీళ్ళు ఎందుకు ఈ విధంగా ఈ ప్రభుత్వం మీద ఇంత రాక్షసానందం పొందుతున్నారో అర్థం కావట్లా. ప్రజలైతే నమ్మట్లేదు సార్, నమ్మరు. ఇదంతా ఒకే తైతనక ఏంటి అమరావతిలో చేపలు పడుతున్నారంట, ఫోటోలు కూడా పెట్టాడు మన అంబటి రాంబాబు. మరి పెట్టారండి, చేపలు పడితే 2 కొరమేన్లు పడ్డాయి, 4 బొచ్చలు పడ్డాయి. కొరమేన్లు వచ్చి ఫ్రై చేయించాడు అక్కడే, చిన్న గుడిసె పక్కన వాళ్ళే ఉన్నారు, పేదలు ఉన్నారు. తెచ్చిన చేపలు మొత్తం అక్కడే నాగార్జున సాగర్ దగ్గర డ్యామ్ పక్కన ఉంటారు సార్, గుడిసెలు వేసుకొని అక్కడే. అమరావతిలో కూడా ఇప్పుడు ఏం చేశారంటే వెలగపూడి సచివాలయం కొద్దిగా యువతల ఖాళీ స్థలం ఉంది, ఒక 10 గుడిసెలు పెట్టారు ఆడ. పెట్టి దొరికిన చేపలు తీసుకొచ్చేవాడు సార్, ఫ్రై కావాలంటే ఫ్రై, రోస్ట్ కావాలంటే రోస్ట్, కర్రీ కావాలంటే కర్రీ చేస్తా ఉన్నారు. మరి రాంబాబు గారు పోయి తిని చక్కగా 4 చేపలు పట్టుకున్నాడు. బాగా పడతాడండి ఆయన, ఆ చేపలు పడతాలో మగోడు ఆయన. ఆయనే దగ్గరుండి పట్టాడు, ఆయనకే దొరికినాయి. ఆ చేపలకు కూడా ఆయన అంటే బో ప్రేమ. అందుకని అయ్యా నువ్వే తినాలి మమ్మల్ని అని చెప్పి 4 చేపలు వచ్చి ఆయన వల్లో పడితే కడిగిచ్చి శుభ్రంగా వండించుకొని తిని ప్రెస్ మీట్ పెట్టి అమరావతి మునిగిపోయింది, అమరావతి నీరంతా పొన్నూరు తరలించి పొన్నూరుని ముంచేశారు అని ఆ నరేంద్ర గారి మీద అభాండాలు వేస్తున్నారు. వీళ్ళు కనీసం జోకర్లుగా తయారయ్యారే కానీ కనీసం మేకర్స్ కూడా మేకోవర్స్గా కూడా లేరు, కేవలం జోకర్లు. ఒక జోక్ వేస్తే 10 మంది ఫ్రెండ్లీలో ఎట్లా నవ్వుకుంటామో వీళ్ళు ప్రెస్ మీట్లలో మాట్లాడు, టీవీల్లో మాట్లాడే మాటలు ఇవన్నీ ఏంటంటే ఒక జోకర్లు టైంపాస్ కోసం మాట్లాడు. చూడండి, ఒకటి ఏదో ఉంది సార్, అది ఒక సామెత ఉంది, మీకు తెలుసో తెలియదు. 2 దొంగలు ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళి ఒకడు దోచుకుంటూ ఉంటాడు, ఆ ముసలా ఒక్కటే ఉంటుంది. ఆ ముసలా వస్తే దొంగ 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 అని చెప్పి ఎదురు నన్ను చూపించి అడుగుతుందంట. ఆ 2వ దొంగ వెళ్ళి మంచం కింద ఉన్నాడంట వాడెవడు. ఆ ముసలా అయ్యా దొంగ ఈడేనయ్యా అంటుందంట, పొద్దుగులు కేకలేస్తా. పొద్దుగులు నన్ను చూపించి దొంగ దొంగ అంటే మంచం కింద ఉన్నాడు, నీ అమ్మ మొగుడు అని చెప్పి అన్నాడంట వాడు. మరి వీళ్ళు పొద్దుగూకులు వీళ్ళకి వెనక ఇన్ని తప్పులు పెట్టుకొని కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం కాలం నువ్వు చేసిన అప్పు 11 లక్షల కోట్ల అప్పు ఉంది, దానికి ప్రతి సంవత్సరం ఎంత వడ్డీ కట్టాలో తెలుసు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చే స్కీములు ఒక్క స్కీము కూడా ఇతను పూర్తిగా ఫుల్ఫిల్ చేయాల. ఎందుకు చేయలేదు ప్రజల మీద తనకున్న కష్టం ఏందో, ప్రజల మీద ఉన్న ద్వేషం ఏందో, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద అతనుకున్న విషాన్ని విరజిమ్ముతున్నాడు ఆయన. మరి దీనివల్ల అతని ప్రయోజనం ఏందో తెలియట్లా. నాకు 151 సీట్లు ముద్దులు పెట్టి మురిపాలు పెట్టి తీసుకున్నవాడిని తిరిగి 5 ఏళ్లలో 30 ఏళ్ళ రాజకీయం చేస్తానని చెప్పి పార్టీ ప్రచారంలో మాట్లాడాను. మళ్ళీ 3 ఏళ్లలో వస్తా, 2 ఏళ్లలో వస్తా, ఇప్పుడు పిచ్చి వాగ్దానాలు ఇవన్నీ చేస్తున్న వ్యక్తి తన ఓటమిని ఎందుకు సమీక్షించాడు? తన ఓటమిని సమీక్షించి నాకెందుకు ఇలా జరిగింది అని చిన్న ఆలోచన కూడా చేయలేని పరిస్థితిలో అతను ఉన్నాడు. పూర్తి డిప్రెషన్లో ఉన్నాడు సార్. డిప్రెషన్ ఎందుకు అని అడగమాగండి. జరిగే పరిణామాలని బట్టి ఒక వ్యక్తికి మానసికమైన ఆందోళనలో ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో తెలియలా. అతని దగ్గర ఉన్న అనుచరగణం ఉందిగా కొద్దో గొప్ప. అతనికి వచ్చిన 151 సీట్లలో 140 మంది పక్కకి వెళ్ళినా ఒక 10 మంది ఉన్నారు కొద్దిగా ఏది జగన్మూలాన్ని సంపాదించుకొని కొన్ని కేసుల్లో ఇరుక్కొని ఇతనితో పాటు A4 గానో A5 గానో ఉన్న వ్యక్తులు. వీళ్ళలో తెలియగా విజయసాయి రెడ్డి గారు ఏం చేశారంటే అయ్యా నా మానసిక పరిస్థితి బాగాలేదు, నా ఆరోగ్యరీత్యా నేను పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసి శేష జీవితం గడుపుతా అన్నాడు. ఇదే విజయసాయి రెడ్డి జగన్ గారి ఆత్మబంధువు. నా ఆత్మబంధువుని గెలిపించండి అని చెప్పి స్టేజీ మీద వాటేసుకుని మరీ పబ్లిక్ని పరిచయం చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని కూడా ఈరోజు అందరూ దూరం అయిపోయేటప్పటికి అందరూ కేసుల్లో ఇరుక్కున్నారు. ప్రతి ఒక్కరు కేసులో కసిరెడ్డి, రాజశేఖర రెడ్డి. ఈడీ జప్తు చేసిందంటే నువ్వేం తప్పు చేయండి, నీ ఆస్తులు జప్తు చేసిద్దండి. తప్పు చేస్తేనేగా జప్తు చేసేది. నా దగ్గర రూపాయి లేదు, నా దగ్గర జప్తు చేయడం ఏముంది, నేను తప్పు చేయను. ప్రతి సంవత్సరం ఎలక్షన్ కోడ్ ఎట్లా అమలవుద్దో ఆస్తులు ప్రకటన చేసిన ఒక్క మొనగాడు మొగోడు ఎవరైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ సంవత్సరం నా నికర ఆస్తి ఆర్జించింది, సంపాదించింది అప్పులు, ఆదాయం ప్రతిదీ చూపించగలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసిన వరకు చంద్రబాబు నాయుడు గారే. తన కుటుంబ ఆస్తులు కానీ తన ఆస్తులు కానీ ఎలక్షన్ ముందు ప్రకటించిన కానీ. వీళ్ళు ఎలక్షన్లో ఏం చేస్తారంటే అఫిడవిట్లో ఒకటి నోట్ చేస్తారు, వెనకున్న ఆస్తులు మాయి కావంటారు. వీళ్ళందరికీ బినామీలు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. ఎవరో ఎందుకండి, వాడు యువజన కాంగ్రెస్ నాయకుల్లో నాయకత్వం చేసినవాడు. తెనాల్లో పుట్టి పెరిగాడు దాసరి కిరణ్ అని. వైసీపీ కథలతో సినిమాలు తీసిన గొప్ప నిర్మాత ఆయన, పెద్ద నిర్మాత. అటువంటి నిర్మాత ఈరోజు అరెస్ట్ అయినాక ఎంతమంది బాధితులు విజయవాడ పటమట లంకలో వచ్చి కంప్లైంట్లు చేస్తున్నారో మీరు ఒక్కసారి గమనించండి.
మొదట్లో చిరంజీవి అభిమాని చెప్పి ఊగాడు ఆయన. అబ్బో జిల్లా వైడ్ ప్రెసిడెంట్ని, ఆ ప్రెసిడెంట్, ఈ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఇంత తక్కువ స్థితి నుంచి ఈరోజు కొన్ని వందల కోట్లకి అక్రమ సంపాదన, స్థలాలు అమ్ముతాను తీసుకోవటం, ఆ డబ్బులు వేరే వాళ్ళకి అమ్మటం, స్థలాల వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవటం, అడిగిన వాళ్ళ మీద అనుచరులతో దౌర్జన్యాలు చేయటం, ఇది ఎంతవరకు సబబు? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదా? ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పనిచేస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చినాక లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది అంటే ఏ కేసు అయినా సరే అవకాశం ఉంటే 24 గంటల్లో ఛేదిస్తున్నారు. మరి ఆ 24 గంటల్లో ఛేదిస్తే కేసు మరి చేపలు పట్టిన అంబటి రాంబాబు మీద ఎందుకు పనిచేయట్లేదు అంటారు? మరి సార్ ప్రతిదానికి ఒక టైం రావాలి. ఆయన కూడా అదే అంటున్నాడు, నా మీద పెట్టిన కేసులు రిజిస్టర్ చేయండి, విచారించుకోండి, అరెస్ట్ చేసుకోండి, మీకు దమ్ముంటే చేయండి అని ఆయన సవాలు విసురుతున్నాడు కదా. మరి కాదు సార్, అది అతన్ని కూడా జైలుకి తీసుకెళ్లారు, తీసుకొచ్చారు, ములాఖాట్లో ఎవరెవరు వెళ్ళారు, జగన్ బాబు ములాఖాత్ నేను లోపల ఉంటే వస్తాడా రాడా అని ఆయనకి చిన్న చిన్న కోరికలు ఉంటాయి. రౌడీ షీటర్ని వెళ్ళి పరామర్శించిన వ్యక్తి అంబటి రాంబాబు లాంటి నాయకుడిని పరామర్శించడానికి జైలుకు రారంటారా? ఇంతవరకు మిథున్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్ళలేదు కదా. మరి మిథున్ రెడ్డితో అంటే కొంతమందితో మాట్లాడాలనుకోండి, కొన్ని పనులు ఉంటాయి, అవి డైరెక్ట్గా మాట్లాడకుండా ములాఖాతులో మాట ఏంటంటే నీ మాట నాకు, నా మాట నీకే వినపడుతుంది. ఈ ఫోనులో జరిగే మాటలు మొత్తం గూగుల్ టేకౌట్లని, ఆ టేకౌట్లు, ఈరోజు రహస్యం అనేది ఏమీ లేకుండా ప్రతిదీ వెల్లడవుతుంది. వీళ్ళు చెప్పే వెర్రి మాటలు, పిచ్చి మాటలే తప్పనిది. సూపర్ 6లో ఉచిత బస్సు ఎంత సక్సెస్ అయిందంటే తిరిగి 20 ఏళ్ల వరకు ఇదే ఆడవాళ్ళు గెలిపిస్తారు. సూపర్ 6లో ఉచిత బస్సులో ప్రయాణిస్తున్న ప్రతి మహిళ తాను లబ్ధి పొందుతున్నది ఎంత అనేది పేపర్ రిసిప్ట్ వెనక బ్యాక్ సైడ్ తీస్తున్నారు. అలా ఎన్నిసార్లు ప్రయాణించాలి? రోజుకు ఒకసారి కాదు, నెలకు ఒకసారి కాదు, ఎన్నిసార్లైనా ప్రయాణం చేయి, ఎన్నిసార్లైనా రా. ఈ ఉచిత బస్సు ఎంత సక్సెస్ అయ్యిందో దీని మీద వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారం అంతా ఫేక్. ఆర్టీసీలో అసలు పాలాభిషేకాలు ఫోటోలు పెట్టి ఎవరికేం అవసరం అబ్బా? అసలు మా అంబటి రాంబాబు అయితే అది ఉచిత బస్సు కాదు, పెద్ద తుస్సే అంటున్నాడు. ఇప్పుడు మత్స్యకారులు అంటే ఎవరు సార్? చేపలు పట్టేవాళ్ళ? వాళ్ళ గౌరవానికి మనం భంగంగా మాట్లాడకూడదు. కానీ వాళ్ళ అలాగా ముసుగేసుకొని నెత్తి మీద భుజాన వలేసుకొని నెత్తి మీద టోపీ పెట్టుకొని వీళ్ళ హయాంలో రోడ్ల మీదే చేపలు పట్టారు సార్. గుంతలు పడ్డ రోడ్లు ఉండే చూడండి, ఆ గుంతలు పడ్డ రోడ్లు ఉండే చూసారా, అక్కడ కూడా చేపలు పట్టి నాట్లు కూడా వేశారు, వరి నాట్లు కూడా వేశారు. కానీ ఈరోజు ఏ రోడ్డు మీద మీరు వెళ్ళి చేయి పెడడానికి ఛాన్స్ లేదు. ఆంధ్ర రాష్ట్రంలో మన విభజన జరిగినది మన ఆంధ్రప్రదేశ్లో రోడ్ల దుస్థితి మీద మొట్టమొదట ఫోకస్ చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఎక్కడికైనా వెళ్ళండి, గుంటూరు టౌన్లో తూర్పు నియోజకవర్గం చూడండి, అద్దాల్లా మెరిసిపోతున్నాయి సీసీ రోడ్లు. నసీర్ అహ్మద్ గారి కృషి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. ప్రజలకు కావాల్సింది మౌలిక సదుపాయాలు అంటే ఇంట్లో భోజనం, ఉచిత బస్సులు, ఇవి కాదు. తను చేసే ఉద్యోగానికో వ్యాపారానికో వెళ్ళి రాగల, సేఫ్టీగా ఇంటికి రాగలిగే పరిస్థితి అంతకుముందు లేదు. ఈరోజు కళ్ళు మూసుకొని డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు.